జీవితాలకు ఆసర, అణగారిన జీవితాలకు ఆసర ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత మా రూపం దాల్చింది. అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అంగీకరించిన సభ. 2026 జనాభా లెక్కల ఆధారంగా 18% పెంచి సాయం చేస్తా సీఎం. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ కృషి ఫలించింది. దేశ స్థాయిలోని క్రిటికల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీలది సుప్రీంకోర్టు విజయం, బీసీలది సీఎం ఉందాతనం ఫలితం. పోరాటాలకు తెరలించడం, తదుపరి సమస్యను సామరస్యంగా సాధించుకుందాం. రాగద్వేషాలకు పోయి సమయం కాదిది. రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీ చర్చలు సాగడం అత్యంత గౌరవం. ఏదైతేనేమో రాష్ట్రంలో ప్రధాన సమస్యలు సాధించబడ్డాయి. డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఉన్నదో ఈ కమిటీకి సంబంధించినటువంటి నేపథ్యంలో, ఏదైతే ఎస్సీ సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి అనేకమైన సందర్భాల్లో ఒక పక్కన ఏబిసిడి వర్గీకరణ విషయంలో, మరో పక్కన ఎస్సీ ఎస్టీ సబ్ల విషయంలో, మరో పక్కన తెలంగాణ రాష్ట్రం రావడం కోసం పడ్డటువంటి కష్టంలో అది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టం రావడానికి తన వంతుగా కష్టపడ్డటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సార్, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు అసెంబ్లీలో నేను మాట్లాడుతున్న సందర్భాలు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి కారణం ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు. ఇక్కడ వీళ్ళందరి పోరాటమే నిన్న ఫలించిందని చెప్పొచ్చు. అందరి పోరాటమే నిన్న అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా గొంతు లేవనెత్తడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే ఇక్కడ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి చట్టం కావాల్సినటువంటి సమయంలో చట్టం చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలను చట్టం చేయడానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాన్ని చట్టం చేయడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఇవాళ చట్టం అయిందంటే దానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా. అందుకోసమే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో అనగారిన జీవితాలకు ఆసరైంది మాదిగ జాతి అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రిక రాసినటువంటి ప్రధాన వార్త ఉంది. ఎస్సీ వర్గీకరణ అమల్లో ప్రాణత్యాగాలు ఫలితాలు విజయం ప్రపంచ స్థాయికి చేరిందని డాక్టర్ బరిగల శివ అభివర్ణించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అత్యంత విలువైన నిర్ణయాన్ని తీసుకొని ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆమోదం తెలపడం అనగారిన ఎస్సీ వర్గాల జీవితాల్లో ఆశలు చిగురింపజేయడమే కాకుండా అనగారిన వర్గాలకు ఆసరిగా బాసటగా అభివృద్ధి ప్రదాతగా నిలిచిందని మెచ్చుకున్నారు. రాజకీయ స్వార్థాలు వీడితేనే అంతిమ విజయాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేయడానికి ఎస్సీ వర్గీకరణ అమలు ప్రముఖమైన ఉదాహరణగా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల హక్కుల ఆధారంగా ఆయా కులాల రిజర్వేషన్ ఫలాలను పక్కాగా అమలు చేసి తీరాలన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయం, నామినేట్ పదవులతో పాటు కాంట్రాక్టు టెండర్ల విధానంలో ఆయా రిజర్వేషన్ ఫలాలను అమలు పరిచే క్రమంలో గతంలో లాగా కాకుండా నిజాయితీని పాటిస్తూ తగిన న్యాయం చేసి అనగారిన వర్గాలకు అభివృద్ధి వర్గాలుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలని ఆశించారు. ఇకపై అన్యాయం జరుగుతుంది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమేనని తెలిపారు. తేదీ 18 మార్చి 2025 తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో చర్చలు దేశ చరిత్రలో పాటు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా సామరస్యమైన, సాంకేతికమైన, సంపూర్ణమైన, సాహసవంతమైన చర్చలు కొనసాగి సఫలమయ్యన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా బీసీలు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి అలసిపోయిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ కులగణన నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2016లో అమలు పరిచిన 37% బీసీ రిజర్వేషన్లు గాను ప్రస్తుత అసెంబ్లీలో జరిగిన బీసీ రిజర్వేషన్ అమలు ప్రకారం 42% పెంచి ఏకగ్రీవం తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1గా అనిపించుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం, ఒక చరిత్రాత్మకమైనటువంటి నినాదం. అందుకోసం అనగారిన జీవితాలకు ఆసరైంది ఇలా ఎస్సీ రిజర్వేషన్ చట్టము, ఇలా బీసీ రిజర్వేషన్ చట్టం సంబంధించినటువంటి నేపథ్యం. అందుకోసమే వీళ్ళందరూ త్యాగాన్ని కూడా జైబీన్ దినపత్రిక స్పష్టంగా రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కరడుగట్టిన సమస్యలను కాలానుకూలంగా పరిష్కరించాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంలో కరడుగట్టినటువంటి సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించి రాహుల్ గాంధీ డైరెక్షన్లో, రాహుల్ గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఆలోచనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఏబిసిడి వర్గీకరణ విషయము, బీసీ ఉన్నటువంటి నినాదము, ఈ రెండు కూడా రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ ఉందో, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి సదుపాయాలు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రచురించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ డైరెక్షన్లో జరిగినటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు దాన్ని సునాయాసంగా పరిష్కరించి ఆ సమస్యను నిజంగా ఎన్నో ఏళ్ళటువంటి ఆ సమస్యను పరిష్కరించినటువంటి గొప్ప మేధావి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. అందుకోసమే ఉన్నటువంటి భావోద్వేగమైన సందర్భాలు, అనేక మంది ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు, ఒక పక్కన ప్రతిపక్షాలు, మరో పక్కన వివిధ రకాలుగా ఉన్నటువంటి
పార్టీలు కూడా సపోర్ట్ చేయని సందర్భంలో మాదిగ జాతికి అండగా నిలబడి మాదిగ జాతిని ఒక్కతాటి మీద తీసుకొచ్చి మాదిగ జాతిలో ఉన్నటువంటి అంతర్యాలను పసిగట్టుకొని ఇవాళ వాళ్ళందరి న్యాయమైన డిమాండ్ నిలబెట్టినటువంటి ఘనత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. అందుకోసమే కరుడుగట్టిన సమస్యలను కాలానుకూలంగా పరిష్కరించాం. నా జన్మ ధన్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి 18% ఎస్సీ రిజర్వేషన్ అమలు బాధ్యత నాదే. 2026 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ పెంపుకు సంపూర్ణ మద్దతు ఇస్తాను. పోరాటం గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. అసెంబ్లీ ఉందతనానికి నేటి దినం నిదర్శనం. సహకరించిన మంత్రులు అధికారులకు అభినందనలు. ప్రజల మేలు కొరకు చేసే పనిలో విలువ ఉంటుంది. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ పోరాటం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, ఎన్నో ఏళ్ళ కళ, ఎంతోమంది ప్రాణత్యాగాలు, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించబడ్డది. ఆ సమస్యను మిగిలిన ముఖ్యమంత్రులు కూడా నాంచి రాజకీయంగా పసిగట్టుకొని రాజకీయంగా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా కులాలను ఇవాళ ఒక కులాన్ని పెంపొందించి ఇంకో కులం మీదకి పసిగట్టే విధంలో అవన్నీ విఫలమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాదిగల న్యాయమైన డిమాండ్, మాదిగల డిమాండ్కు మీకు కట్టుబడి ఉన్నామని ఉందతనంగా కరుడుగట్టిన సమస్యను కూడా పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా ఇది మన పేపర్ మన జీవితాలు కాబట్టి స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారితో పాటు మీ అందరం కూడా పాల్గొన్నాం. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో కలిసి అనేకమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పినప్పుడు సునాయాసంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి దృష్టిని పెట్టుకొని అన్యాయం జరగకుండా నేను ఉంటానని హామీ ఇచ్చిన సందర్భంలో ఆయన నిన్న భావోద్వేగమై మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్లనే ఇవాళ ఉన్నటువంటి ఈ అసెంబ్లీ నేను మాట్లాడుతున్నాను, అసెంబ్లీలో మాట్లాడడానికి కారణం కూడా మందకృష్ణ మాదిగ పోరాటం అని చెప్పడానికి ఆయన ఏ మాత్రం కూడా వెనుకాడలేదు. అంటే ఎంత బలంగా ఉందో, ఏ విధంగా ఉందో, ఏ విధమైనటువంటి సమస్యలు ఏ విధంగా మీదేసుకున్నాడో చూడడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే బాధ్యతతో పాటు ఏదైతే 11% రిజర్వేషన్ కూడా 2026 జనాభా లెక్కల ప్రకారం కూడా పెంచే బాధ్యత నాదని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. నా జన్మ ధన్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి 18% ఎస్సీ రిజర్వేషన్ అమలు బాధ్యత నాదే. 2026 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ పెంపుకు సంపూర్ణ మద్దతు ఇస్తాను. పోరాటం గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. అసెంబ్లీ ఉందతనానికి నేటి దినం నిదర్శనం. సహకరించిన మంత్రులు అధికారులకు అభినందనలు. ప్రజల మేలు కొరకు చేసే పనిలో విలువ ఉంటుంది. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు 15 నుంచి 18% పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రిజర్వేషన్ పెంచడానికి సహాయకమైన విధానం పాటించాల్సి ఉన్నందున 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా నిష్పత్తి మేరకు ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 18% పెంచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. మంత్రి దామోదర్ రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. రిజర్వేషన్ పెంచడంలో పాటు దామాష ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలు వర్గీకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత రిజర్వేషన్ పెంచాలంటే సహాయకమైన విధానం పాటించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కలు మాత్రమే అధికారికంగా అందుబాటులో ఉన్నాయి. చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఎదురు కాకుండా రిజర్వేషన్ పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక 2026 జనాభా లెక్కలు చేపడితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి వీలవుతుంది అని వివరించారు. షెడ్యూల్ కులాలకు మరింత ప్రయోజనం చేకూర్చే విషయంలో ప్రభుత్వం పారదర్శకమైన కార్యాచరణ చేపడుతుందని, ఇలాంటి విషయాల్లో భేషాజులు లేకుండా అందరినీ సంప్రదించి వారి అభిప్రాయాల మేరకు ముందుకు వెళ్తామని వివరించారు. షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణ బిల్లు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియకు శాసనసభ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పూర్తిగా మద్దతు పలికినందుకు సభ్యులందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు చేశారు. వర్గీకరణ సమస్యకు శాసనసభ పరిష్కారం చూపించడం ఒక చరిత్రాత్మకమైన సందర్భం అని ఆయన అభివర్ణించారు. వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. కృష్ణమాదిగ గారితో పాటు చాలా మంది 30-35 ఏళ్ల పాటు జరిగిన వర్గీకరణ పోరాటంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వడం, ఆ కుటుంబాల విద్యావంతులైన రాజీవ యువ వికాస పథకం కింద చేయూతను అందిస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యువ వికాసం ఉందో, ఏదైతే చేయూత ఉందో, ఆ చేయూత ఉన్న యువ వికాసంలో కూడా మాదిగ అమరుల కుటుంబాలు ఎవరైతే చనిపోయారో మాదిగ అమరుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అణగారిన కుటుంబాలు ఉన్నాయో, అణగారిన జాతులు ఉన్నాయో, ఆ జాతులకు ఇప్పుడు వచ్చేటువంటి రాజీవ యువ వికాసంలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం, ఆ తర్వాత జస్టిస్ ఉషా మిశ్రా కమిషన్ నియామకం, ఆ కమిషన్ నివేదిక తదుపరి అంశం సుప్రీంకోర్టుకు చేరడం,
వంటి ఎస్సీ వర్గీకరణ అంశాల్లో చోటు చేసుకున్న సంఘటనల పరిణామ క్రమాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఎస్సీ శాసనసభ్యులందరూ ఒక కమిటీగా ఢిల్లీకి వెళ్లి ఎస్సీ వర్గానికి అనుకూలంగా తమ వాదనను బలంగా వినిపించడం, సుప్రీంకోర్టు తీర్పు వెలువడడం, ఆ వెంటనే 100% అమలు చేస్తామంటూ శాసనసభలో ప్రకటన చేసిన పరిణామాలను వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, లోక్సభ సభ్యుడు డాక్టర్ మల్లు రవి గారితో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఆ ఉపసంఘం సూచన మేరకు జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియామకం కమిషన్ పనిచేసిన విధానం, నివేదిక వంటి అంశాలను ముఖ్యమంత్రి సభలో వివరించారు. కమిషన్ 59 ఎస్సీ కులాలకు 3 గ్రూపులుగా విభజించడం, సామాజిక, విద్య, ఆర్థిక పరంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలుగా గ్రూప్ 1 కింద 15 ఉపకులాల పరిగణలోకి తీసుకొని వారికి 1% రిజర్వేషన్, మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాల గ్రూప్ 2గా కింద 18 ఉపకులాలను పరిగణలోకి తీసుకొని వారికి 9% రిజర్వేషన్, గణనీయంగా ప్రయోజనం పొందిన కులాలు గ్రూప్ 3 కింద పరిగణిస్తూ వారికి 5% రిజర్వేషన్ కూడా కల్పించి సిఫారసు చేసి చట్టసభలో చెప్పిన నేపథ్యం ఉంటుంది. దానికి మన ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉద్యమము కొనసాగేది. కానీ ఇంకెంతో మంది అమరులు అయ్యేటువంటి సందర్భాలున్నాయి. ఇలా అమరుల కుటుంబాలు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు. ఇలా అమరులు పోయినటువంటి ఎవరైతే అమరులు ఇలా ఆ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే రాబోయే జనాభా లెక్కల ప్రకారం కూడా మన శాతం కూడా పెంచుతాము, ఇంకా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు, మీకు పెద్ద దిక్కుగా నేను ఉన్నానని కూడా ఆయన హామీ ఇచ్చి ఆయన భావోద్వేగంగా కూడా ఆయన చెప్పిన సందర్భాలు కూడా మనం చూసి అసెంబ్లీలో. అందుకోసం ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.